아침 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట కమ్మగా పసందైన బాంబే చట్నీ. ఇన్స్టెంట్గా దోశల్లో కానీ, పూరీలో కానీ, పరాఠాలో కానీ, చపాతీలో కానీ, అప్పటికప్పుడు మనకి ఏదైనా కర్రీస్ లేనప్పుడు ఏదైనా రుచిగా తినాలి అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇన్స్టెంట్ బాంబే చట్నీ కోసం నేనైతే ఇక్కడ ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, ఒక ఆలుగడ్డ, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను. ముందుగా వచ్చేసి ఒక గిన్నె తీసేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకున్నాను. శనగపిండి లేదంటే మీరు రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు. శనగపిండి తినని వాళ్ళు రవ్వతో కూడా చేస్తే చాలా బాగుంటుంది బాంబే చట్నీ. ఇంకా ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఉండలు ఎక్కడ కూడా లేకుండా మంచిగా అయితే ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా జారుడుగానే ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. ఉండలు మాత్రం ఎక్కడా కూడా ఉండకుండా చూసుకోవాలన్నమాట. మంచిగా ఇలా స్మూత్గా అయితే కలిపేసి పెట్టేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా జల్దీగా, చాలా అంటే చాలా క్విక్గా అయిపోయి ఈ బాంబే చట్నీ తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీరికలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు నేనైతే ఇలా పొడుగ్గా కట్ చేశాను. ఇలా పొడుగ్గా కట్ చేస్తేనే బాగుంటుంది. మీకు నచ్చకపోతే ఇంకా చిన్న సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా మగ్గించుకోవాలన్నమాట. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాస్త మూత పెట్టేసి మగ్గించుకుందాం ఒక 5 నిమిషాలు. నేను మూత పెట్టే ముందు ఇందులో కాస్త పసుపు వేసాను అనమాట. ఆ వీడియో వచ్చేసి కొంచెం స్కిప్ అయిపోయింది. మీరు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత తీసి చూసారా చక్కగా ఆలుగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయాయి. మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 1 టమాటో, అలాగే కాస్త కరివేపాకు వేసి చక్కగా మగ్గించుకోవాలి. ఇంకా అలా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. మీ క్వాంటిటీకి తగ్గట్టు ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 5 మెంబర్స్కి ఈ బాంబే చట్నీ తయారు చేస్తాను కాబట్టి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది నాకు. ఇప్పుడు ఇందులో 1 స్పూను నేను సాల్ట్ యాడ్ చేశాను. నేను సాల్ట్ వచ్చేసి చిన్న స్పూన్తో యాడ్ చేశాను. ఎందుకంటే ఇందులో సాల్ట్ ఎక్కువైందంటే మనం అస్సలు తినలేము. అందుకనేసి సాల్ట్ వేసేసి కాస్త మూత పెట్టేసి ఇదంతా నీళ్ళంతా మరిగించుకోవాలన్నమాట. ఇంకా నీళ్ళు కూడా చక్కగా మరిగాయి. ఇప్పుడు 1/2 స్పూన్ నేను కారం యాడ్ చేశాను. కారం కాస్త టేస్ట్కి తగ్గట్టే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మరీ ఘాట్ అయిపోతుంది, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి. ఇంకా ఆలుగడ్డ ముక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి కలిపి పెట్టుకున్న మిశ్రమం అదేనండి, శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసుకొని మంచిగా ఇలా గట్టి పడే వరకు కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే చిక్కబడుతుంది కదా. ఇంకా మంచిగా చిక్కబడింది, ఆలుగడ్డలు కూడా ఉడికిపోయాయి కాబట్టి బోలెడంత కొత్తిమీర వేసేస్తే మన ఎంతో సింపుల్గా డెలిషియస్గా తయారైన బాంబే చట్నీ అయితే అప్పటికప్పుడు చేసుకొని తినే విధంగా తయారైపోయింది. ఇది కాస్త ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. ఆలోగా మనమైతే ఏం చక్కగా దోశలు వేసేసుకుందాము. సో నేనైతే ఇది ఇక్కడ దోశల కోసము కాంబినేషన్ చేస్తున్నాను కాబట్టి రోజు మనము పల్లీలు చట్నీ, లేదంటే పుట్నాల పప్పు చట్నీ, కొబ్బరి చట్నీ ఇవన్నీ చేసి విసిగి చెందినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బాంబే చట్నీ చేసుకొని తింటే కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇంకా దోశ కూడా చక్కగా వేసేస్తున్నాను. ఆలుగడ్డతోని కాస్త పెనం అయితే రుద్దేశాను. ఆలుగడ్డ కానీ, ఉల్లిపాయ కానీ మనం చక్కగా ఇలా పెనం రుద్దితే దోశలు బాగా వస్తాయి కదా. ఇంకా దోశ కూడా మంచిగా తిప్పి అయితే రౌండ్గా వేసేసాను. ఇంకా మళ్ళీ ఒకసారి దాన్ని అట్లకర్రతోటి తిప్పేస్తున్నాను. మంచిగా కాల్చుకొని ఇంకా వేడిగా దోశలతోటి మంచిగా బాంబే చట్నీ కాంబినేషన్లో తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ కాంబినేషన్లో పూరీ కానీ, చపాతీ కానీ, పరాఠాస్ కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. ఇంకా ఇన్స్టెంట్గా మన బాంబే చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఏం మాత్రం ఆలస్యం చేయకుండా దోశలు అయితే తిని చూద్దామా మరి ఎంత టేస్ట్గా ఉన్నాయో. ఇంకా ఆలుగడ్డ కూడా ఎంత బాగుందో చూసారా.
సో చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఈ నా వీడియో వచ్చేసి మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తప్పకుండా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అన్ని వీడియోస్ కూడా ఒక్కసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా యమ్మీ డెలిషియస్ డిషెస్ అయితే ఉంటాయి. మళ్ళీ సరే కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.